దిష్టి చుక్క పెట్టినాడు. కానీ అన్న ఫోన్ చేసినప్పుడు అట్టాడు అప్పలనాయుడు గారు, అసలు ఈ రచయిత ఎవరు, ఇంత పట్టుకున్నాడు జీవితాన్ని అని చెప్పి చాలా వారి నిండైన ఆశీర్వచనం ఉంది. వేదిక పైన చాలా ఇష్టమైన వారు ఉన్నారు. ప్రజానాయకుడు, నిరంతరం ప్రజల్లో ఉండే మాజీ మంత్రులు అన్నగారు, హరీష్ అన్న గారు, తర్వాత గురు సమానుడు అప్ప నారాయణ స్వామి గారి కుమారుడు అప్ప అంటాడు. ఆయనకు తెలియకుండా నేను కూడా అప్పనంట. చివరి రాజ్యమే మీ రాజ్యం మీద నుండి గద్దలాడుతుండాయి, శబ్దభూమి, కడపటి యుద్ధం, సీమ కథలు, సుప్రసిద్ధ తెలుగు సాహితీ శిఖరమైన, దాంతోపాటు రచయితలు అన్నారు కానీ వారు కానీ కవులకున్న వ్యక్తిత్వానికి సంబంధించిన బాహ్య అంతరానికి తేడాలని ఒక మహా స్థితిని పొందిన రచయిత తెలుగులో ఉండాలంటే వారు మనం సచ్చిదానంద లాంటి వాళ్ళు మలయాళంలో చెప్పుకున్న, బంధోపాధ్యాయులు లాంటి వాళ్ళను, బెంగాల్లో మహాశ్వేత ఏమంటారు కానీ ఆ స్థాయి కాదు. భారతీయ శ్రావుడు సాంకృత్యం లాగా గొప్ప ఆ గోనగన్నారెడ్డి వాళ్ళని మనం చూడలే. కానీ తర్వాత అలాంటి గొప్ప రచయిత బండారం స్వామి గారు, గొప్ప రచయిత అట్టాపల్నాయుడు గారు, వాళ్ళ ప్రాంతాలు కాదు తెలుగు నేలపైన జరిగిన అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను కళాత్మకంగా అక్షరబద్ధం చేసిన అట్టాడు అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర జీవితాన్నే కాదు, శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యాన్ని, ఆ జీవితాన్ని వాళ్ళు ఇక్కడ రావటం నారాయణ స్వామి కానీ అప్పలనాయుడు గారే అని చాలా బాధ్యతాయుతంగా సమాజం పట్ల అత్యంత నిబద్ధత కలిగిన వాళ్ళే కాదు, రచన కూడా తెలుగు సమాజం ఒక 10 మందిని గుర్తించుకుంటే ఆ స్థాయి రచయితలు ఇక్కడ వచ్చినారు. అది వెంకటేశ్వర్లకు గొప్ప విషయం. రెండవది ఏంటంటే శ్రీనివాస్ గారు కానీ, చక్రపాణి, వరదల్లి మురళన్న, గౌరీశంకర్ అన్న, తర్వాత అల్లనారాయణ గారు మా చాలా సంపాదకులే కాదు, ఆ అక్షరం ప్రాణహితనే కాదు, ఒక నిప్పు కనుక అన్ని రాయగల, అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. కవిగా కూడా వారు ఇక్కడ ఉన్నారు. నేను వారికి పరిచయం చేస్తూ ఒక్క మాట ఏంటంటే, ఇక ఉపన్యాసాలు వేయకుండా నేనే మాట్లాడుతునుకోవద్దు. ఈ వెంకటేశ్వర్లు ముందు మాట్లాడి మళ్ళీ తర్వాత మాట్లాడను. మరణం ఉంచున్నప్పుడు ఆ రిలేషన్ వచ్చాడు, చెంచుల గుర్చి కొత్త రాయాలి. ఆ మరణవంశం రాసిన నాడే మాకు ఆ రోజు కన్నీళ్ళు వచ్చినాయి, అంత చెంచుల పట్ల ప్రేమ. అప్పటి నుంచి మాకేందంటే వీళ్ళకేమో బండారాయణ స్వామి గారు, హరీష్ అన్న, అందరూ చక్రపాణి గారు, అందరూ శ్రీ వైష్ణవులు. ఈ నారాయణ అలనారాయణ అందరూ శ్రీ వైష్ణవులే. శ్రీ వైష్ణవులు నారాయణ అంశ పోయి బ్రహ్మనాయుడి మీద పడతారు. ఇక్కడ అసలు బ్రహ్మనాయుడి గాథ మీద కూడా ఓరల్టీ చాలా ఉల్టా ఉంది. ఓరల్టీ అంటే నాగమన నాయకురాలు వీళ్ళు మండాది పెట్టిన తర్వాత అవన్నీ కూడా నేను తీసి రాసి పెట్టినాను. అతను తెలుసు బ్రహ్మనాయుడి మీద కూడా అలాంటి రాళ్ళేయాలని చూసినారు. కానీ విచిత్రంగా ఇక్కడ వచ్చినాక బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా చెంచులు, అది కూడా సత్యమే. బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా తిరగలే. ఆధిపత్య రాజ్యాలకు, వ్యవస్థీకృతమైన రాజ్యానికి, మూలవాసి జనాలకు లేకుంటే ఆదివాసులకు జరిగిన యుద్ధంలో భాగంగా కోడి పాత్రను ప్రవేశపెట్టి చరిత్ర రాయటం అంత చిన్న విషయం కాదు. ఊరికంటాడు అందరి పెట్ట వీరితో ప్రేరణ వారితో ప్రేరణ కాదు. చాలా ఎక్కువ మాట్లాడకుండా రాయడం ఒక్కటే తెలిసి మా కుదురులో నుంచి వచ్చిన గొప్ప రచయిత వరదెల్లి ఆ పుస్తకాన్ని గురించి వాళ్ళు మాట్లాడతా, తర్వాత మధ్యలో వీలైతే ఇప్పుడు టైం ఉంటే మాట్లాడతా.